2000 పెన్షన్ 4000 చేస్తా అన్నాడు. అయిందా? నర్సాపూర్లో ఎవరికన్నా కొత్త పింఛన్ ఒక్కటన్నా వచ్చిందా? 4000 పడుతున్నాయా? 4000 దేవుడెరుగు. ఇచ్చే 2000 2 నెలలు కత్తెర పెట్టిండు. పోయిన ఏడాది 1 నెల ఎగరగొట్టిండు, ఈ ఏడాది 1 నెల ఎగరగొట్టిండు. అవునా కాదా? మరి 4000 ఇస్తానని నా అవ్వాతాతల్ని మోసం చేయలేదా? ఏమన్నాడు రేవంత్ రెడ్డి ఎలక్షన్ల ముంగట? నీ మన్మడొచ్చి నీ కాళ్ళు ఒత్తుతాడు, పెట్రోల్ పైసలు అడుక్కుంటాడు, నీకు 4000 పింఛన్ ఇస్తా అని ముద్దుగా చెప్పి ఓట్లు వేయించుకున్నాడు, గద్దె మీద కూర్చున్నాడు. వచ్చినాయి ఇప్పుడు? ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఇది మా కోసం కాదు, ఈ ఎలక్షన్ మీకోసం. సునీతమ్మ మీ దయ వల్ల ఎమ్మెల్యే అయింది, ఉంటుంది ఎమ్మెల్యేకి ఇంకా 3 ఏళ్ళు, ఇంకా 2 ఏళ్ళు. మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు, ఉంటాడు ఇంకా 2 ఏళ్ళు. కానీ ఈ ఎలక్షన్లో మీరు గెలవాలి. మనం గెలిస్తేనే రేవంత్ రెడ్డికి బుద్ధి వస్తుంది. ఏం చేసిండు రేవంత్ రెడ్డి? 4000 పింఛన్ అన్నాడు, మోసం చేసిండు. అక్క చెల్లెలకు 2500 ఇస్తా అన్నాడు. మహాలక్ష్మి వచ్చినాయా? ఆయే క్యా నహీ ఆయే? ధోకా దే దియా, ఓ భీ ధోకా దియా. అంతేకాదు మీకు తులం బంగారం ఇస్తా అన్నాడు. వచ్చిందా? వచ్చిందా? రాలే. ఆడపిల్లలకు స్కూటీలు అన్నాడు. వచ్చినాయా? పిల్లలకు 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. వచ్చినాయా? ఏమీ రాలే, అంత ఉత్తదే. మరి ఎలక్షన్లో రైతు బంధు 15,000 ఇస్తా అన్నాడు. వచ్చిందా? వచ్చిందా? రైతు బంధు రాలే, కానీ 2 పసళ్లకు ఇచ్చే రైతు బంధు కూడా ఎగరగొట్టిండు. ఎగరగొట్టలే? ఇప్పటికి 5 రైతు బంధులు రావాలి, 2 ఇచ్చిండు, 2 ఎగరగొట్టిండు. ఈ యాసంగి రైతు బంధు వచ్చిందా? వచ్చిందా ఎవరికన్నా? ఇప్పుడు లీకులు రాయిస్తుండు. మొదలేమనుకున్నాడు? మున్సిపాలిటీలలో రైతులు ఉండరు, ఏం కాదు ఇయ్యకుంటే అనుకున్నాడు. రేపు పొద్దుగాల పేపర్ చూడుండ్రి, 9,000 కోట్లు వచ్చినాయి, ఎలక్షన్ కాగానే ఏస్తామని రాపిస్తాడు. అంటే ఇప్పుడు ఇయ్యను, రేపు ఇస్తాడు. ఆ ఓట్లు అయినాక ఇప్పుడు ఏమడ్డం వచ్చిందని ఎందుకు ఇయ్యలేను? కేసీఆర్ ఉంటే డిసెంబర్లోనే రైతు బంధు వస్తుండే. కేసీఆర్ ఉంటే కరోనా ఉన్నా రైతు బంధు వచ్చింది. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక ఇవాళ రైతు బంధు బంద్ అయిపోయింది. బాయిల కాడ కరెంటు ఎన్ని గంటలు వస్తున్నదే? కేసీఆర్ ఉంటే 24 గంటల కరెంట్ వచ్చింది. నేను సునీతమ్మ గారు మొన్నకిడేదో సబ్స్టేషన్ పోయినాం, లాగ్ బుక్ తీస్తే 12 గంటలే వస్తున్నది కరెంటు. సాయంత్రం 5 గంటలకు పోతే మళ్ళీ పొద్దుగాల 5 గంటలకు కరెంట్ వస్తున్నది. రాత్రిపూట కరెంటే లేదు. రైతులకు కరెంట్ ఆగం, రైతు బంధు ఆగం, యూరియా బస్తాలు అంతకంటే ఆగం. యూరియా కోసం ఎంత ఇబ్బంది అయింది నర్సాపూర్లో. లైన్లు, చెప్పుల లైన్లో పెట్టామా? పొద్దుగాల 3 గంటలకు పోయి నిలబడితే సంచి దొరికిందా? మరి ఇంత మోసం చేసినాక ఇంకా నర్సాపూర్లో ఏ రైతన్న కాంగ్రెస్కి ఎందుకు ఓటేయాలి అని అడుగుతా ఉన్నా. నేను మొన్న తూప్రాన్ పోయినా, 2 రోజుల కింద ఎలక్షన్ల ప్రచారానికి తూప్రాన్కి పోయినా. పోతే ఒక ఆమె పెంటమన్నట, నన్ను దొరకబట్టుకున్నది. హరీష్ రావు ఒక్క నిమిషం ఆగన్నది. ఏందని అడిగిన. ఏం పేరంటే పెంటమ్మ అన్నది.